Hello people, welcome back to our channel Shweta Jadhav 03. ఏంటి మళ్ళీ హెయిర్ కట్ వీడియోనా అని షాక్ అవ్వకండి. అదేంటో మరి కెరియర్ గైడెన్స్ ఆర్ జాబ్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు ఆ వీడియోస్ కి హార్డ్లీ 1K 2K వ్యూస్ వచ్చాయి. అది కూడా త్రూ అవుట్ మంత్ కి ఆర్ ఇయర్ కి. బట్ హెయిర్ కేర్ వీడియో, స్కిన్ కేర్ వీడియో అప్లోడ్ చేశాక ఆల్మోస్ట్ 2 weeks లోనే 80K ప్లస్ వ్యూస్, 50K ప్లస్ వ్యూస్ వచ్చాయి. అలా అని వ్యూస్ కోసమే చేస్తున్నారా వీడియోస్ అని అనకండి. బికాస్ మినిమం ఒక వీడియో చేయాలి అని అంటే వీడియో తీసుకోవాలి, ఏం మాట్లాడాలి అనేది కంటెంట్ రాసుకోవాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎడిటింగ్ చేయాలి. ఇంత చేస్తే ఒక వీడియో అప్లోడ్ చేస్తా. దానికి పడిన కష్టానికి ఫలితం వస్తేనే కదా మళ్ళీ ఆ టాపిక్ చేయాలి, అరే అందరు చూస్తున్నారు, వాళ్ళకి హెల్ప్ అవుతుంది, చేద్దాం అనే మోటివేషన్ వచ్చేది. 3 days ఒక వీడియో కోసం కష్టపడితే అట్లీస్ట్ 3 days లో 200 వ్యూస్ కూడా రాకపోతే ఇంకెక్కడ మోటివేషన్ ఉంటుంది చెప్పండి. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ కంటెంట్, కెరీర్ రిలేటెడ్ కంటెంట్ చేసే వాళ్ళకి అంత సపోర్ట్ ఉండదు. అందుకే ఈ కంటెంట్ ని ఫుల్ టైమ్ గా ఎవరు చూస్ చేసుకోరు అనుకుంటా. బట్ ఇట్స్ ఓకే. నేను మన ఛానల్లో కెరీర్ రిలేటెడ్, జాబ్ రిలేటెడ్ అండ్ అన్ని షేర్ చేస్తాను. అండ్ ఆల్సో మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా, బీటెక్ ఆర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైనా, జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళైతే నేను ఒక వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను జాబ్ అప్డేట్స్ కోసం. యూట్యూబ్ లో కూడా అప్డేట్ చేయొచ్చు కదా అని మీరు అనొచ్చు. బట్ యూట్యూబ్ లో నేను వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసరికి ఆ లింక్ కాస్త ఎక్స్పైర్ కూడా అవుతుంది. అది మీరు చూసేసరికి చాలా లేట్ అవుతుంది, ఎక్స్పైర్ అయిపోతుంది. సో అందుకనే వేకెన్సీ పడిన వెంటనే ఆ లింక్ ని నేను వాట్సాప్ ఛానల్ లో పెడతాను. సో దట్ మీరు లింక్ ఎక్స్పైర్ అవ్వక ముందే మీరు అప్లై చేసుకోవచ్చు. అందులో డైలీ జాబ్ వేకెన్సీస్ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ రిక్వైర్డ్ వాట్సాప్ ఛానల్ లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటే చెక్ చేసి ఫాలో అవ్వండి. ఏంటి మళ్ళీ హెయిర్ కేర్ వీడియోనా అని షాక్ అవ్వకండి. కొన్ని నిజాలు, కొన్ని క్లారిఫికేషన్స్, కొన్ని హానెస్ట్ పాయింట్స్ చెప్పాలి అని వీడియో. సో ఈ వీడియోలో నేను ఫాలో అయ్యే హోమ్ రెమెడీ అండ్ డైట్ గురించి షేర్ చేసుకుంటా. ప్రీవియస్ హెయిర్ కేర్ వీడియోలో నేను ఓన్లీ ప్రోడక్ట్స్ గురించి మాత్రమే షేర్ చేశాను. అందుకే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు, షాంపూ వల్ల ఇంత హెయిర్ గ్రోత్ అయిందా అని. సో ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇవ్వాలి. నా హెయిర్ గ్రోత్ షాంపూ వల్ల మాత్రమే కాదు, షాంపూతో పాటు డైట్ ఫాలో అవ్వడం వల్ల ఇంప్రూవ్ అయ్యింది. ఓన్లీ షాంపూ వల్ల హెయిర్ గ్రోత్ అవుతుంది అని అంటే మీరు నమ్మకండి. ఈవెన్ నేను చెప్పినా కూడా నమ్మకండి. చాలా మంది షాంపూ అంటే హెయిర్ గ్రోత్ కోసమే అనుకుంటారు. బట్ హానెస్ట్లీ షాంపూ మెయిన్ పర్పస్ క్లీనింగ్. షాంపూ స్కాల్ప్ అండ్ హెయిర్ ని క్లీన్ చేస్తుంది. లైక్ ఎక్సెస్ ఆయిల్ ని, స్వెట్ అండ్ డర్ట్ ని, పొల్యూషన్ నుంచి, హెయిర్ ప్రోడక్ట్ బిల్డప్ నుంచి, డెడ్ స్కిన్ సెల్స్ నుంచి ఇవి క్లియర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. డాండ్రఫ్ అండ్ ఇచ్చింగ్ కంట్రోల్ లో ఉంటాయి. షాంపూ డైరెక్ట్ గా హెయిర్ గ్రోత్ ని ఇవ్వదు, హెయిర్ ఫాల్ ని పర్మనెంట్ గా కూడా స్టాప్ చేయదు. బట్ క్లీన్ స్కాల్ప్ ఉంటే హెయిర్ ఫాలిక్యూల్స్ హెల్దీగా ఉంటాయి. ఆయిల్, సిరమ్, ట్రీట్మెంట్స్ ఇలాంటివి బెటర్ గా వర్క్ అవుతాయి. సో షాంపూని మిరాకిల్ ప్రోడక్ట్ లాగా కాకుండా బేసిక్ స్కాల్ప్ హైజీనిక్ ప్రోడక్ట్ లాగా యూజ్ చేయండి. బికాస్ హెల్దీ స్కాల్ప్ ఈజ్ ఈక్వల్ టు హెల్దీ హెయిర్ కదా. అండ్ నేను ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేసిన ప్రోడక్ట్స్ తో పాటు నేను వీక్లీ ఆర్ మంత్లీ యూజ్ చేసిన హోమ్ రెమెడీస్ కూడా ఉన్నాయి. కెమికల్ ప్రోడక్ట్స్ వాడకుండా ఇంట్లో ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్స్ తో నేను యూజ్ చేసిన హెయిర్ కేర్ రెమెడీ ఇది. ఇది ఆల్రెడీ మీకు అందరికి తెలిసే ఉండొచ్చు, మాక్సిమం యూజ్ చేసి కూడా ఉండొచ్చు మీరు. స్టిల్ ఐ వాంటెడ్ టు షేర్. అండ్ ప్రిపరేషన్ వచ్చేసి మందార ఆకులు ఉంటాయిగా, వాటిని వాటర్ లో వాష్ చేసి కాసేపు ఎండలో ఆరేసి వాటర్ పోయాక మిక్సీలో ఈ మందార ఆకులు అండ్ మందార ఫ్లవర్, 2 spoons ఆఫ్ కోకోనట్ ఆయిల్, 2 spoons ఆఫ్ కర్డ్, ఇవన్నీ మిక్సీలో వేసి పేస్ట్ లాగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఆ పేస్ట్ ని స్కాల్ప్ అండ్ హెయిర్ లెంత్ కి ఈవెన్లీ అప్లై చేయండి. జెంటిల్ మసాజ్ చేసి 20 to 30 minutes లీవ్ చేసేయండి. తర్వాత మైల్డ్ షాంపూతో వాష్ చేయండి. హానెస్ట్ బెనిఫిట్ ఏంటి దీని వల్ల అని అంటే, మందార ఆకులు అండ్ ఫ్లవర్ వల్ల మనకి హెయిర్ సాఫ్ట్నెస్ అండ్ షైన్ ని ఇస్తుంది. కోకోనట్ ఆయిల్, కర్డ్ అనేది స్కాల్ప్ హైడ్రేషన్ కి హెల్ప్ అవుతుంది. ఇది ఇన్స్టాంట్ మిరాకిల్ అయితే కాదు, బట్ రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది హెల్దీగా, మేనేజబుల్ గా ఉంటుంది. నేచురల్ రెమెడీస్ లో రిజల్ట్ అందరికి సేమ్ గా ఉండవు. హెయిర్ టైప్, డైట్, లైఫ్ స్టైల్ ని బట్టి వేరీ అవుతుంది. ఆ ప్రోడక్ట్స్, ఈ హోమ్ రెమెడీస్ కాకుండా డైట్ గురించి చెప్పాలి అని అంటే ఇదే రియల్ గేమ్ చేంజర్ అని అనొచ్చు. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ హెయిర్ కేర్ వీడియోలో కూడా మెన్షన్ చేశాను, లైక్ సీడ్స్, ఫ్రూట్స్, నట్స్ మిస్ అవ్వకుండా ఫాలో అయ్యేదాన్ని అని. సో సీడ్స్ అండ్ నట్స్ ని నేను ఎలా యూజ్ చేశానంటే, వాటిని పౌడర్ లాగా చేసి లైక్ పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, మస్క్ మిలన్ సీడ్స్, నట్స్, బాదం, క్యాష్యూ, వీటన్నిటిని మిక్సర్ లో గ్రైండ్ చేసుకుని పౌడర్ లాగా చేసుకుని ఆ పౌడర్ ని డైలీ మార్నింగ్ ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ లో 1 spoon పౌడర్ మిక్స్ చేసి
చేసి తాగేదాన్ని. సో అలా ఫాలో అవ్వడం వల్ల నా బాడీకి గానీ, నా హెయిర్ కి గానీ, నా స్కిన్ కి గానీ అన్నిటికీ చాలా హెల్ప్ అయింది. చాలా మందికి మిల్క్ ఇష్టం ఉండదు. సో వాళ్ళు ఆ నట్స్ అండ్ సీడ్స్ ని లడ్డులాగా కూడా చేసి తినొచ్చు. నాకైతే ఈ హ్యాబిట్ వల్ల హెయిర్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అయ్యింది, స్కిన్ బెటర్ అయ్యింది, బాడీకి ఓవరాల్ స్ట్రెంగ్త్ వచ్చింది. అండ్ మీరు అనొచ్చు అన్ని నట్స్ అండ్ సీడ్స్ కొనేంత మనీ మా దగ్గర లేవు అని, మేమంత రిచ్ కూడా కాదు అని అనొచ్చు. ఈ ప్రోడక్ట్స్ అని ఆ ప్రోడక్ట్స్ అని అవన్నీ కెమికల్స్ ని కొనే బదులు న్యాచురల్ అండ్ హెల్దీ ఫుడ్ ఫాలో అవ్వడం చాలా బెటర్. బికాస్ హెల్త్ ఇష్యూస్ వచ్చాక మనీ స్పెండ్ చేయడం కన్నా దానికి ముందు స్ట్రాంగ్ గా మెయింటైన్ చేయడం వైస్ డెసిషన్. అండ్ ప్రోడక్ట్స్ అయిపోయింది, హోమ్ రెమెడీ అయిపోయింది, డైట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక చిన్న హ్యాబిట్, ఇది చాలా హెల్ప్ అయింది నాకు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ప్లాస్టిక్ కోమ్ బదులు వుడెన్ కోమ్ ని వాడడం స్టార్ట్ చేశా అని. వుడెన్ కోమ్ యూజ్ చేయడం వల్ల నాకు హెయిర్ బ్రేకేజ్ తక్కువ అయింది అండ్ స్కాల్ప్ జెంటల్ గా మసాజ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అయ్యింది. ఎస్పెషల్లీ ఏంటంటే వెట్ హెయిర్ కి మనం ప్లాస్టిక్ కోమ్ యూజ్ చేయడం వల్ల మనకి హెయిర్ బ్రేకేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ వుడెన్ కోమ్ వల్ల మనకు స్లోగా జెంటిల్ గా యూజ్ చేస్తాం కదా, సో దట్ మన హెయిర్ స్కాల్ప్ కి కానీ బ్లడ్ సర్క్యులేషన్ కి కానీ చాలా హెల్ప్ అవుతుంది. ఇన్స్టెంట్ గా రిజల్ట్స్ ఏమి ఇవ్వదు, బట్ లాంగ్ టర్మ్ లో హెయిర్ హెల్త్ కి చాలా హెల్ప్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, హెయిర్ కేర్ లో మనకు ఉండాల్సింది పేషెన్సీ, బేసిక్ కేర్, గుడ్ డైట్, కన్సిస్టెన్సీ. ఈ 4 తప్పకుండా ఉండాలి. మనం ప్రాపర్ డైట్ ఫాలో అవ్వడం వల్ల మనకి ఇన్సైడ్ కేర్ స్టార్ట్ అవుతుంది. సో దట్ అవుట్ సైడ్ రిజల్ట్స్ కూడా కనిపిస్తాయి అన్నట్టు, ఓవరాల్ గా రిజల్ట్స్ అనేది కనిపిస్తాయి. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. హెల్ప్ అవుతుంది అని మీరు అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి హానెస్ట్ అండ్ ప్రాక్టికల్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. 100% వ్యూవర్స్లో ఆల్మోస్ట్ 96% నాన్ సబ్స్క్రైబర్సే ఉన్నారు. నా వీడియోస్ మళ్ళీ మీకు యూట్యూబ్ హోమ్ పేజ్లో మళ్ళీ వస్తాయో రావో గ్యారంటీ ఉండదు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ ఫీడ్లోకి డైరెక్ట్గా కనిపిస్తుంది. సో దట్ మీరు ఫర్దర్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది టు క్రియేట్ మోర్ హానెస్ట్ కంటెంట్. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. ఒకవేళ మాకు ఇవన్నీ ఓకే, మాకు సెట్ అవుతుంది, మా హెయిర్ టైప్ కానీ డైట్ కానీ అన్ని ఓకే, మాకు తీసుకోవాలనుకుంటున్నాం ఈ ప్రోడక్ట్స్ అని మీరు అనుకుంటే, మీరు కూడా ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి అని అనుకుంటే, నేను వాడుతున్నా అండ్ వాడిన తర్వాత నాకు రిజల్ట్స్ వచ్చిన ప్రోడక్ట్స్ అన్నిటినీ ఈ కింద ఈ వీడియోకి ట్యాగ్ చేస్తాను. అవసరం ఉంటేనే ఆర్డర్ చేసుకోండి. యూస్ఫుల్గా హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. సో నేనైతే ఈ వీడియోకి 1K లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూడండి. మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో దట్ మీకు నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు వీడియో చూడొచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ టాపిక్ మీద వీడియో కావాలి అని కమెంట్ చేసినా కూడా నేను నెక్స్ట్ ఆ టాపిక్ మీద నెక్స్ట్ వీడియోని చేయడానికి ట్రై చేస్తాను. కమెంట్ చేయడం మర్చిపోకండి.